కూడా ఈ సన్నిధికి రాలేదు. రీజన్ ఏంటంటే అంతకుముందు 11th ఆగస్ట్ 11th బిఫోర్ సాటర్డే నాకు ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది చెన్నై వెళ్ళాలని చెప్పేసి. నేను యాక్చువల్గా ఆదివారం అంటే ఎప్పుడు సన్నిధికి మానమాట. ఒకటి నేను హాస్పిటల్ ఉండాలి లేకపోతే చావులో ఉండాలి కానీ సరే నన్ను విడిచిపెట్టాను. ఒకవేళ ఏ ఊరు వెళ్ళినా కానీ అక్కడ ఏదో సంఘం చూసుకుని వెళ్తాను. సరే చెన్నై అంటున్నారు కదా, ఆదివారం శనివారం నైట్ నాకు ఈవినింగ్ మధ్యాహ్నం కాల్ చేశారు, సాయంత్రం టికెట్ బుక్ చేశారు అర్జెంట్ కానీ సండే వెళ్ళాలని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను అలాగే చెన్నై వెళ్తున్నాను కదా, అక్కడ దీపాలు సంఘానికి వెళ్దామని అనుకున్నాను. కానీ మార్నింగ్ వెళ్ళాము, ఎర్లీగా వెళ్ళిపోయాను కానీ నాకు కొత్త ప్లేస్ వెళ్ళడం కుదరలేదు ఆ రోజు కూడా. ఇందుకే నేను నైట్ చాలా 13 hours జర్నీ చేసి వెళ్ళాను. క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి, ఒకటి మిషన్ పనిచేయట్లేదు అనమాట. అది ప్రాబ్లం నాకు తెలియదు, నేను అసలు దానికి అసలు లేడు కూడా తెలియదు అనమాట. మా ఫ్రెండ్ జస్ట్ ఒక 1 hour ట్రైనింగ్ ఇచ్చానమాట, ఎలా ఉంటుంది ప్రాబ్లం చూడమన్నాడు. నేను ఇక్కడ నుంచి భయపడతాను వెళ్ళాను. నేను అంత దూరం పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రాబ్లం రెక్టిఫై అవ్వకపోతే మళ్ళీ జర్నీ వేస్ట్, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి అంటే లేదు లేదు నేను చూసుకుంటాను అన్నాడు. క్లయింట్ దగ్గరికి వెళ్ళాము. వేరే అతను నేను వెళ్ళిపోయి అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. వేరే పర్సన్ వేరే చోట నుంచి రావాలన్నమాట. అతను ట్రైన్ 2 hours లేట్ అయిందని చెప్పేసి ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి ఇప్పుడు వచ్చాడు. 2 స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఆఫీస్ దగ్గరికి వెళ్తే మాకు ఆఫ్టర్నూన్ పని అయిపోయింది. దేవుడు యొక్క పనులు కూడా తోడుగా ఉండి అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సండే కదా అక్కడ కూడా క్లోజ్ చేస్తారు, మధ్యాహ్నం 3 అయిపోయిందని. కాల్ చేస్తున్న 1/2 hour వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అరే అనవసరంగా వచ్చాను ఇక్కడికి, వర్క్ అవ్వకపోతే మళ్ళీ అనవసరంగా మళ్ళీ ఆ రోజు మళ్ళీ సండే నైట్గా మళ్ళీ టికెట్ కూడా రిటర్న్ టికెట్ బుక్ చేశారు. 1/2 hour వరకు వెయిట్ చేశాము. తర్వాత ఆయనే ఫోన్ చేసి అక్కడ షట్టర్ ఓపెన్ చేశారు అనమాట. సరే అని చెప్పేసి ఆ పని అయితే అయిపోయింది. చెన్నై ఊరెళ్ళి మళ్ళీ వెంటనే సోమవారం పొద్దున వచ్చారండి. మళ్ళీ మంగళవారం సాయంత్రం మళ్ళీ మా ఇంటికి వెళ్ళడం జరిగింది. మా ఇంటి దగ్గర చర్చిలో ప్రతి నెల 15వ తారీఖున ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటారు అనమాట. లాస్ట్ మంత్ మా చెల్లివారు పెట్టించుకున్నారు, ఈ మంత్ నేను పెట్టించాను అనమాట. ప్రతిసారి కూడా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నాము భోజనాలు. 70 members అని చెప్తుంటే చర్చ్ మెంబర్స్ అదే ఫ్లోటింగ్ 10 members 20 members అటు ఇటు అవుతుంది. అంతకుముందు మంది ఇచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయిందనమాట. అన్ని వినేది క్యాటరింగ్ కదా మళ్ళీ లిమిటెడ్ గా పంపిస్తారు, వచ్చిన వాళ్ళకేమో సరిగ్గా సరిపెట్టలేకపోతున్నాను. సరే ఈసారి ఎలాగో ముందే వెళ్తున్నాను కదా అని చెప్పేసి నేను క్యాటరింగ్ ఇవ్వకుండా మా ఇంట్లోనే ప్రిపేర్ చేయించాను. మళ్ళీ కుక్కర్ ఒక వంట మిషన్ పెట్టి ప్రిపేర్ చేయించాను అనమాట. దేవుడు ఆ యొక్క ప్రేయర్ విషయంలో ఎంతో అద్భుతంగా వాతావరణాన్ని కూడా మాకు అనుకూలంగా చేసి ఆ యొక్క విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపించారండి. ఆ యొక్క భోజనాలు కూడా అందరికి సమృద్ధిగా సరిపోయాయి. మళ్ళీ మిగిలితే సాయంత్రం కూడా చాలా మందికి చేసాం అనమాట. దేవుడు ఆ యొక్క విషయంలో కాచి కాపాడాడు. మా చెల్లి వాళ్ళు కూడా బయట కత్తర్గంటలో ఉంటారు, వాళ్ళు కూడా వచ్చారు. నేను మొన్న లాస్ట్ బుధవారం పొద్దుట ఇక్కడికి వచ్చామండి. మళ్ళీ బుధవారం సాయంత్రం వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాంతానికి క్షేమంగా వెళ్ళిపోయారు. దేవుడు గతించిన ఈ నెల కూడా మాకు తోడుగా ఉండి మా కుటుంబంలో ఎటువంటి ఆపద కలగకుండా క్షేమకరంగా మా యొక్క ప్రతి పనిలోనూ ప్రతి కార్యంలోనూ దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా నిదానం బట్టి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన